ఏమంటారు దాన్ని, సో కాల్డ్ పే బ్యాక్ టు సొసైటీ. సో మనం బాగున్నాము, మనం ఒక్కళ్ళమే బాగున్నాం అనుకోకుండా మన తర్వాత వాళ్ళు కూడా బాగుండాలి అని ఏదైతే నాకు మా సార్ వాళ్ళు చెప్పారో, ఆయన పేరు ఎం శ్రీనివాస్ కుమార్, ఎన్టీపీసీలో ఆయన మేనేజర్ అన్నమాట. అలాగే సుదర్శన్ బాబు సార్, ఆయన అప్పుడు డీజీఎం. సో వీళ్ళంతా నాకు బాగా హాయ్. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో, సో వరుసగా ఆర్ఆర్బి నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో అందరూ భయపడేది ఏంటంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది అని. సో అది కరెక్టే, ఎందుకంటే తక్కువలో తక్కువ ఎట్లా లేదన్నా కొన్ని కోట్లలో వస్తాయి అన్నమాట అప్లికేషన్లు. సో అదొక డిసడ్వాంటేజే. కానీ అడ్వాంటేజ్లు కూడా చూసుకోండి. సో వెనకటి రోజుల్లోకి వెళ్తే ఇప్పుడు ఇంతే సిబిడీలు జరుగుతున్నాయి, కానీ అంటే ఇంత కంప్యూటర్ పరిజ్ఞానం లేని రోజుల్లో చూసినట్లయితే ఎంతమంది అయితే అప్లై చేస్తున్నారో అందులో కొంతమందికి హాల్ టికెట్లు వచ్చాయన్నమాట. సో అంటే అందరికి ఎగ్జామ్ రాసే అవకాశం అప్పుడు ఉండేది కాదు. సో కొంతమందికి హాల్ టికెట్లు ఇవ్వడం జరిగేది. సో ఇప్పుడు అట్లా లేదండి, ఎన్ని కోట్ల మంది అప్లై చేసినా సరే అందరికీ హాల్ టికెట్లు వస్తున్నాయి. అంటే ఎగ్జామ్ రాసే అవకాశం అందరికీ కల్పించబడుతుంది, రైట్. రెండో అడ్వాంటేజ్ వచ్చేసి కరప్షన్ లేదండి. సో ఇప్పుడు అన్ని జెన్యున్ గా జరుగుతున్నాయి అనమాట. సో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే ఉద్యోగం అనమాట. సో వెనకటి రోజుల్లో లాగా కరప్షన్ ఏమీ లేదు. సో ఇప్పుడంతా కూడా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. సో ఎవరైనా డబ్బులు ఇస్తే మేము ఉద్యోగాలు ఇప్పిస్తామంటే మాత్రం నమ్మొద్దు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవన్నమాట, అంత జెన్యున్ గా జరుగుతున్నాయి, రైట్. మూడోది వచ్చేసి ట్రాన్స్పరెన్సీ. సో ఈ ట్రాన్స్పరెన్సీ అంటే ఇంత ముందు మీరు చూసినట్లయితే, సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ ఒకటే పబ్లిష్ చేసేవాళ్ళు. అంటే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో తెలియదు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలియదు. సో ఇప్పుడు అలా కాదండి, ఎన్ని కోట్ల మంది రాసినా సరే మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో మీ పేపర్ అన్నది మీకు షో చేయడం జరుగుతుంది. మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో దానిలో చూపించడం జరుగుతుంది. అలాగే మీరు ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ పెట్టారో కూడా దానిలో చూపించడం జరుగుతుంది అన్నమాట. సో దీనిలో ఏమన్నా పొరపాట్లు జరిగినా మీరు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది. సో ఇంత ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్స్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో ఇంత జరిగినా కూడా మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, నాకు ఎందుకు జాబ్ రాలేదు, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారని అడిగే అవకాశం కూడా మీకు కల్పించబడుతుంది. దేని ద్వారా? సమాచార హక్కు చట్టం ద్వారా. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మీకు ఎందుకు జాబ్ రాలేదు, ఏ బేసిస్ మీద వాళ్ళని సెలెక్ట్ చేశారని అడిగే హక్కు కూడా మీకు కల్పించబడింది, రైట్. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. ఇంకోటి వచ్చేసి ఇంతకు ముందు ఏంటి, జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తేనే ఆ జాబ్ కండక్ట్ మీకు తెలిసేదన్నమాట. సో ఇప్పుడు అట్లా కాదు, ఒక 1 year లో మేము ఎప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నది ఒక క్యాలెండర్ రూపంలో పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఏమేమి నోటిఫికేషన్ వస్తున్నాయంటే మీకు ముందే తెలిసిపోతుంది. సో దానికి తగ్గట్టు మీరు ప్రిపరేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించబడుతుంది అన్నమాట, రైట్. ఇది కూడా ఒక అడ్వాంటేజ్. సో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే కాంపిటీషన్ హై లెవెల్ లో ఉంది, కానీ దానికి తగ్గట్టు అడ్వాంటేజ్ కూడా చూసుకున్నట్లయితే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అడ్వాంటేజ్లు ఉన్నాయి అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి. సో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే ఉద్యోగం అండి. సో ఇప్పుడైతే కరప్షన్ అయితే ఏమీ లేదు, రైట్. సో ఈ క్లాసులు మనం మాకు కూడా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటది. సో సూపర్వైజర్ కి ఎట్లా ఉంటుంది మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి షెడ్ లో. సో నేను అప్రెంటిస్ కి వెళ్ళినప్పుడు, సో నా సార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను బాగా ప్రోత్సహించారు అనమాట. సో నేను తెలివితేటలు ఉన్నాయి, సో కొంచెం కష్టపడితే నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పి. సో వాళ్ళ దగ్గర నుంచి నేను ఏదైతే గెయిన్ చేశానో, మోటివేషన్ తీసుకున్నానో, సో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నా కుటుంబం వరకు నేను సెటిల్ అయిపోయాను చాలు అనుకుంటే వాళ్ళు చేసిన దానికి ఉపయోగం ఏముంది? అవును కదా, వాళ్ళ నుంచి నేను లబ్ధి పొందాను. సో నేను కూడా వాళ్ళకి కృతజ్ఞత చూపించాలంటే ఏమి చూపించాలి? వాళ్ళకి ఏదైనా కొన్ని డబ్బులు ఇవ్వడమా, లేదంటే వాళ్ళతో కొంచెం ప్రేమగా మాట్లాడడమా? అది కాదు కదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది. మేము ఏదైతే మీకు చేసామో మీరు ఇతరులకు చూపించి, సో సొసైటీకి మీరు కూడా అదే మంచి మెసేజ్ ఇవ్వాలి. సో ఏమంటారు దాన్ని, సో కాల్డ్ పే బ్యాక్ టు సొసైటీ. సో మనం బాగున్నాము, మనం ఒక్కళ్ళమే బాగున్నాం అనుకోకుండా మన తర్వాత వాళ్ళు కూడా బాగుండాలి అని ఏదైతే నాకు మా సార్ వాళ్ళు చెప్పారో, ఆయన పేరు ఎం శ్రీనివాస్ కుమార్, ఎన్టీపీసీలో ఆయన మేనేజర్ అన్నమాట.
అలాగే సుదర్శన్ బాబు సార్, ఆయన అప్పుడు డీజీఎం. సో వీళ్ళంతా నాకు బాగా అన్నదండగా ఉన్నారన్నమాట నేను అప్రెంటిస్ కి వెళ్ళినప్పుడు. సో వాళ్ళు ఏదైతే నాకు హెల్ప్ చేశారో అలాగే నేను కూడా నెక్స్ట్ తరాల వాళ్ళకి హెల్ప్ చేయాలన్న సదుద్దేశంతో ఇవన్నీ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని మీరు బాగా యూజ్ చేసుకుని సో ఫర్దర్ గా అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటది. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 1 year 2 years లో మీరే సాల్వ్ చేయడం, మీరే థింక్ చేయడం, సో మీరే అన్ని ఓన్ గా చేసుకోవడం వస్తుంది అనమాట. సో దీనిలో భాగంగానే అన్న సాల్మాన్ అన్న సార్ ఎస్బీఐ బ్యాంక్ లో చేస్తారంట. సో సార్ కూడా తెలుసుకుని సో అంటే బయట నుంచి కూడా మీకు కోఆపరేషన్ వస్తుంది అనమాట. సో సార్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పారంట. సో మీరు అంటే మేము ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేసాం. సో మీ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి మేము ఇంకా ఫర్దర్ గా ముందుకెళ్తాం అనమాట. సో మీరంతా దీనికోసం ఏం చేయాలంటే బాగా హార్డ్ వర్క్ చేయాలి. బయట అందరూ రోజు 10 గంటలు ఇదే పని మీద ఉంటారు అనమాట. నోటిఫికేషన్ పడ్డాయి కాబట్టి చదువుతూనే ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు షెడ్ లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షెడ్ లోనే ఉంటారు. సో 1 hour 2 hours మీరు కష్టపడేది దానికి ఈక్వల్ అవ్వాలన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నేర్చుకున్నది ఏదైతే ఉందో ఎవ్రీడే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసిన తర్వాత 1 hour 2 hours మీకు మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఒకసారి అన్నకి గట్టిగా తప్పండి. నా పేరు వచ్చి ఇండియన్స్ సార్. యాక్చువల్గా అది ప్రాపర్ యూడే బాగా రైల్వే ఎంప్లాయీ. రైల్వే ఉంటే యాక్చువల్ సండే ఈవినింగ్ అట్లా వస్తా అంటే రమ్మన్నాడు. అది ఫాదర్ బాగాలేక కర్నూలుకి పోయినామా. రైల్వే ఏమంటే మా ఫాదర్ చెందారు అంటే మార్నింగ్ చెందారు. యాక్చువల్ అదే సండే ఈవినింగ్ రావాల్సింది. సార్ ఇంజక్షన్ చేస్తే తర్వాత మండే నుంచి కానీ క్లాసెస్ తీసుకోవాలి. క్లాసెస్ తీసుకోవాలంటే ఎట్లా ఉందంటే ఈవినింగ్ 6 to 7 కానీ 6 to 7:30 అన్నారు. నా బ్యాంక్ అయిపోయేది 6 o'clock. ఏదో క్లోజ్ 8 రావడానికి 6:40 నేను ఇంటికి పోయేమున్నది. డైరెక్ట్ గా బ్యాంక్ మళ్ళీ ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి మీరు 1 hour క్లోజ్ అని చెప్పేసి మళ్ళీ ఇంటికి పోవాలి. అంటే కొద్దిగా తీసుకుంటుంది. 1 week లో ఒక 2 days 3 days సార్ ఎప్పుడైతే నాకు టైం ఇస్తారో ఆ వీక్ లో నేను తీసుకుని చెప్తున్నాను. యాక్చువల్గా ఆయన సండే వచ్చి వస్తుంది. సండేగా బాగా సీరియస్ ఉందంటే నేను రాలేకపోతే చెప్పలేకపోయినా. మండే మార్నింగ్ చెప్పితే తీసుకొచ్చి నేను అయిపోయింది. సరే ఇంకా 11 days వరకు ఇంకా బ్యాంక్ పోయేకి లేదు, లీవ్ పెట్టాలంటే సార్ లీవ్ పెట్టేసి అప్ టు 18th వరకు లీవ్ పెట్టేది. సరే మనకి ఆల్రెడీ చెప్పినాడు కదా ఫోన్ చేస్తామంటే మళ్ళీ ఏమన్నా బజార్ కనబడితే ఏమన్నా విన్నాం కదా అంటే సరే తాకు ఫోన్ చేస్తా అంటే తాకు ఫోన్ రిటర్న్ చేసి అంటే నేను ఎంఎస్ డిగ్రీ కాదు ఇక్కడ ఉద్యోగానికి కొంతమంది చదివిందంట. నేను కూడా మీ నాటి స్టూడెంటే. అంటే నేను ఇంటెలిజెంట్ కాదు, అంతా నార్మలే. నాది 94 డిగ్రీ అయిపోయింది. 2000 నాకు జాబ్ వచ్చింది. అది బాంబే ఇక్కడ కాదు. నేను రాసింది జిఎస్ఆర్ కాదు. జిఎస్ఆర్ బ్యాంకింగ్ సర్టిఫికేట్ బాంబేలో ఒక 9 years చేసి 2009 మళ్ళీ ఇంటికి వచ్చింది. 2009 వచ్చి మళ్ళీ 11 ఆర్ఎస్కి మళ్ళీ పెద్ద మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి. నాకు టైం ఎక్కువ దొరుకుతారు చెప్పడానికి. 5:30 ఇట్లా 6 o'clock వచ్చి 6:08 చెప్పదు. ఒకవేళ అక్కడ పెద్దోడు నాకు లేట్ అయింది 6:37. మీకు టైం తక్కువ ఉండదు చెప్పడానికి. అన్నకి ఏంటంటే పిల్లలు రెగ్యులర్గా వస్తారా అంటే మనం చెప్పింది వింటారా అది. ఎందుకంటే ఆల్రెడీ నేను మనకి రైల్వే వాళ్ళతోనే మెంబర్షిప్ బాగా తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని అది మా ట్రస్ట్ తరఫునే ఈ సర్వాచార సేవా ట్రస్ట్ తరఫునే మా సార్ అడ్డోలు ఉన్నారు. ఆయన కూడా రైల్వే ఉన్నాయి. ఆయన సర్వీస్ మోడ్ ఎక్కువ అనమాట. ఆ ట్రస్ట్ తరఫునే మేము మెంబర్స్ ఏమో సార్ మేమంతా చెప్పడం జరిగింది. క్లాస్ ఎగ్జామ్స్ కూడా పెట్టేసాను. నాకు ఆ ప్రొసీజర్ తయారు చేసేది నేనే, పేపర్లు ఇచ్చేది మీకే, కరెక్షన్ చేసేది నేనే, అన్ని నావే. ఇదేం వచ్చి ఎగ్జామ్ రాసేది. ఆ విధంగా పెట్టినా కానీ ఇవన్నీ ఏదో సభలు చూసారు. రూల్స్ ఎక్కాను తర్వాత నెలలు తగ్గిపోతే సార్ మనం ఫ్రీ పెట్టినా కూడా రాలేకపోయినారు. మళ్ళీ వాళ్ళ అడ్రస్ అట్లా చేయాలని చెప్పేసి అది సారీ అది వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు చేసుకోండి. ఒకవేళ మీరు రెగ్యులర్ వస్తాము సార్ వాళ్ళు రైల్వే మళ్ళీ మీరు ఇచ్చినారంటే నాకు హ్యాపీ అయింది సార్. సరే సార్ కూడా చెప్పలే యాక్చువల్గా సార్ ఇట్లా ఉంది అని. నేను ఫాదర్ చనిపోయాను చెప్పి మా సార్ కూడా మా సార్ ఆరోగ్యం బాగాలేదు. నువ్వు మా ఫాదర్ చనిపోయానని చెప్పి మళ్ళీ ఆయన ఆరోగ్యం ఆడబోదని చెప్పి నేను ఆయన గురువుగా పెట్టున్నాను. అందులో అన్న చెప్తే సరే నా అంటే సార్ చెప్పాలని
ఇంకోటి ఏమంటే మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు ఇంట్రెస్ట్ లేకోకుండా ఊరికి క్లాస్ వచ్చి వినేసి పోయినా కూడా జాబ్ రాదు. ఎందుకు జాబ్ రాదంటే మీకు తెలుసు యాక్చువల్గా రైల్వే జాబ్ కానీ, టీచర్ పోస్ట్ కానీ, బ్యాంక్ జాబ్ కానీ, ఎన్ని గవర్నమెంట్ జాబ్ మీకు రావాలంటే ఫస్ట్ 18 తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. 25 ఉన్న 26 ఉన్న 30 SCS 30 ఉండాలి. మీరు ఇప్పుడు చదివి నేను నెక్స్ట్ ఇయర్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మనకి మేలో ఎగ్జామ్ 45 పోస్టులు మనం ఏప్రిల్ చదివితే అయిపోతారు. అట్లా కాదు. ఏప్రిల్ పడి నువ్వు మార్చి ఇప్పుడు చదివినా మీకు జాబ్ రాదు. ఇంకా రాజస్థాన్ మీరు కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి. ఇంగ్లీష్ కానీ, అథ్మెటిక్ కానీ, రీజనింగ్ కానీ, టెక్నికల్ కానీ ఏదైనా సరే కంటిన్యూస్ మీరు చదువుతానే ఉండాలి. ఎంత త్వరగా తెచ్చుకుంటే అంత బేల్ని ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఒక 1000 జాబులు ఉంది, 1,00,000 మంది అప్లై చేశారు. ఆ 1,00,000 మంది దాంట్లో మీరున్నారు, 30 మంది ఉన్నారు. మీరు బాగా చదివారు అనుకోండి, ఆ 1000 జాబుల్లో మీకు ఎంత ఉండాలి ర్యాంక్? దగ్గర దగ్గర 90 ఉంటే అంతమంది దాటాలి. మీకు అన్ని పోస్ట్ రావాలంటే 1000లో సెలెక్ట్ కావాలంటే 90,000 99,000 మంది కంటే మీరు ముందు ఉండాలి. అప్పుడే మీకు జాబ్ వచ్చేది. అంతే కదా, 1,00,000 మంది అప్లై చేసిన అర్థం ఏంటి? 1000 జాబులు ఉన్నాయి, 99,000 కంటే మీరు ముందు ఉండాలి. అంటే 99,000 మీ వెనక ఉండాలి. అప్పుడే మీకు జాబ్ వస్తారు. సపోజ్ మీరు 89,000 దగ్గర ఉన్నారనుకోండి, అంటే జస్ట్ మిస్. నెక్స్ట్ ఇయర్ కి ఆ 1 lakh కాదు 2 lakhs అయిపోతారు. అంటే అప్పుడే కాంపిటీషన్ మళ్ళీ పెరిగిపోతుంది. కాంపిటీషన్ పెరిగిందంటే నీ చదువు గంటలు ఇంగ్లీష్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఎంత త్వరగా చదువుకోవాలి. బట్ ఈ ఇయర్ కి మనం జాబ్ కొట్టిన సార్ జాబ్ ఒక్కసారి మీరు కొట్టినారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. మీరు వేరే జాబ్ కొట్టచ్చు మళ్ళీ, అంటే జాబ్ చేస్తూ. ఎందుకంటే మీకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మనం దాంట్లో ఉండాలని. లేదు మీ ఊరికి అప్లై చేయడము, ఏదో క్లాస్ వినడము, ఇంటికి పోవడము, తినడము, మొబైల్ చూసుకోవడము, రీల్స్ చూసుకోవడము, అసలు మీరు మొత్తం అసలు బంద్ చేసేయాలి. అసలు ఎంతవరకు జాబ్ వచ్చింది? జాబ్ వచ్చిందో మీ ఇష్టం. రీల్స్ అన్న చూసుకోండి, పబ్జీ ఆడడానికి నేను అంటారు సంబంధం. ఎందుకు జాబ్ వచ్చిందంటే మీకు అవి ఆడే టైం ఉండదు. ఎందుకు మీరు ఇంకా జాబ్ ఉంటుంది కదా, జాబ్ పోవాలి. దాని మీద పడ్డాలంటే ఇంక ఉన్నది. కానీ మీరు జాబ్ తెచ్చుకోవాలని మైండ్ మీకు ఉందంటే కంపల్సరీ తెచ్చుకోవాలి. మనం లేదా కష్టము మనకి లేదు. లేదు మా నాయన కోటీశ్వరుడు, మాకు 5 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, నేను బిజినెస్ చేస్తుంటా, డిస్కౌంట్ పెట్టుకుంటా, కిరాణా పెట్టుకుంటా, మెడికల్ పెట్టుకుంటే లేదు కంపల్సరీ మా ఫాదర్ పూర్ రైతు, మనకి కంపల్సరీ జాబ్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మంత్ మీరు కష్టపడాల్సింది. ఎట్లా కష్టపడాలంటే అందుకే కష్టపడాలి. దానికి అద్దు బుద్ధి ఉండదు. 16 hours 18 hours అని మామూలుగా ఐఏఎస్ వాళ్ళు ప్రిపేర్ చేస్తామంటే ఒక 16 గంటలు 10 గంటలు అవుతాను. అప్పుడు కూడా వాళ్ళకి రావుతుంది. మరి ఇలాంటి జాబ్ కూడా మీరు ఆ లెవెల్లో కష్టపడినారు అనుకోండి 100% వస్తుంది. లేదు నేను 2 years చదువుతాను, నాకు అన్ని టైం దొరికేది, నేను అప్రెంటిస్ ఎలా ఆన్ చేసుకుంటానో ఆ పని చేసిన ఊళ్ళో అలసిపోయినా నేను తీసుకొస్తాను. జాబ్ వచ్చిన తర్వాత మీరు నిద్రపోవస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ మామూలుగా లేదు. కాంపిటీషన్ అనేది మామూలు లేదు, చాలా టైట్ ఉంది సార్. ఇట్లా మీ దాంట్లో పిల్లల్లో చాలా మంది డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. మీకు ఏమంటే బయట రావాలంటే మీకు చదివేది కాదు, బిజినెస్ చేసుకోవచ్చు, చదువు చేసుకోవచ్చు, వేరే దాంట్లో వచ్చి అలా కూడా పోదా. ఒకటి ఉంటే హార్డ్ వర్క్ కంపల్సరీ చేసిందే. ఇంకోటి గురువు ఏదైనా సరే ఎవరైనా సరే చెప్పినారంటే మీరు వినాల్సిందే, కళ్ళు ముసుగు వినాల్సిందే. తర్వాత మీకు అర్థం కాదు, చెప్తా అంటాడు. అందరికి 30 మంది ఉంటే 29 మందికి అర్థమవుతుంది, ఒక మనిషికి అర్థం కాదు. సపోజ్ నీకు అర్థం కాదంటో సార్ ఏమంటాడు, ఆయన అందరికి అర్థమైంది అంటే అర్థమైంది సార్, ఈ అబ్బాయి అర్థం కాదు. అందరికి అర్థమైంది, నాకు అర్థం కాదు, ఎక్కడ అడిగితే నన్ను ఏమన్నా అనుకుంటారు అని అనుకున్నావు అనుకో, నువ్వు పైకి రాలేదు. కంపల్సరీ సార్ నాకు అర్థం కాలేదు చూడలేదు, చేయి చూడండి. వాళ్ళకి అర్థమైంది ఎందుకు వాళ్ళకి ఇంత చేస్తాం, నీకు అంత తెలియలేదు, టైం పడుతుంది నీకు చేసుకోవడం. కాబట్టి నువ్వేం చేయాలి, సార్ అర్థం కాదు చెప్పండి, వెంటనే చెప్పడమే. అప్పుడు సార్ ఏం చేస్తాడు, మళ్ళీ చెప్తాడు. అప్పుడు అర్థం కాదు, సార్ నువ్వు సపరేట్ రా, నేను సపరేట్ వెళ్తాను, వాళ్ళకి ఇష్టం ఓకే సార్. నువ్వు మళ్ళీ అది వెళ్ళిపోతుంది. అది ఆ లెక్క కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, టెక్నిక్ ఏదైనా సరే ఎన్ని సబ్జెక్ట్ నీకు అర్థం కాదంటే అడగడమే. సపోజ్ ఆయన బిజీ ఉంటాడు, సార్ ఇప్పుడు కాదు మళ్ళీ రేపు రాబో అంటాడు.
నువ్వేం చేస్తావు? ఎందుకు సార్ ఎంత అంటారు, గురువు అట్లే తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన పనులు చాలా ఉంటాయి, ఆ సార్ పనులు చాలా ఉంటాయి. నీకు చెప్పడం కాదు కదా, వాళ్ళని డబ్బులు తీసుకుని చెప్పట్లే, వాళ్ళు చెప్తాను. అప్పుడు ఏమైంది, నీకు అవసరం లేదు యాక్చువల్. అప్పుడు ఏం చేస్తావు, నెక్స్ట్ సార్ అదే చెప్తున్నా సార్ అవునా, ఇప్పుడు కాదు రేపు పాపం మన రేపు వస్తుంది. ఎందుకు నీకు అయిపోదు కదా, నేర్చుకోదు. కాబట్టి మీరు చేయాల్సింది అంటే హార్డ్ వర్క్ చేస్తాము, కంపల్సరీ జాబ్ ఇస్తుంటాము. ఇది జాబ్, గవర్నమెంట్ జాబ్, రైల్వేస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఈ బ్యాంక్ కానీ, ఏదైనా సరే మేము తెచ్చుకుంటాము అంటే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. నేను రేవు స్టార్ట్ చేస్తాను, నేను మన్నాన్ని స్టార్ట్ చేస్తాను, నేను అవతల స్టార్ట్ చేస్తాను. దానికి ఇంకోటి, మంచి పని చేసేదానికి ముహూర్తం అవసరం లేదు, ఎనీ టైం చేయొచ్చు, మిడ్ నైట్ చేయొచ్చు, మంచి పని చేసి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమంటే, నేను కంపల్సరీ వస్తాం సార్, నేను వస్తాను క్లాస్ ఇది ఇస్తాము, ఏదైనా అర్జెంట్ పడిగా చేసి ఓరో క్లాస్ రాలేదు. నీకు ఎట్లుండాలంటే ఫస్ట్ క్లాస్ పోలేనే, నీకు ఇబ్బంది చెప్తున్నారు, నెక్స్ట్ వెంటనే ఆ క్లాస్ లో ఏం జరిగింది నువ్వు తెలుసుకోవాలంతే. ఏం చెప్పినాడు సార్, ఏం చెప్పినాడు అర్థం కాదు సార్. ఈ విధంగా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే ఒక సంవత్సరం ఒక 5 నెలలు 5 నెలలు అవసరం. మిగతా వాళ్ళకి మామూలు ఉండదు కదా, ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు వర్క్ చేయాలి. అంటే మీరు ఒకవేళ ఇప్పుడంతా ఒక 5 నెలలు చదువుకున్నారు అనుకో ఎగ్జామ్స్ కోసమే, అంటే కాన్వెంట్ ఎగ్జామ్స్ 5 నెలలు చదివితే నెక్స్ట్ ఇయర్ మటుకు రాలేదంటే మీరు 7 నెలలు చదువుతుంది. ఇది ఫిక్స్ పెట్టేసుకోండి, మైండ్ లో పెట్టేసుకోండి. కష్టపడింది అట్లని ఊరికే బ్లైండ్ గా అర్థం కాకపోతే వదిలేసండి, రావద్దండి. ఇంక నేను చేయలేను అనుకుంటే రావద్దండి. ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశం ఉంటేనే రండి, ప్రయత్నం చేయండి. ఎందుకు రావద్దు? తర్వాత నేనేం చేశా, ఎంసీఏ జాయిన్ అయినా, ఇంగ్లీష్ మీడియం బుక్స్ అని పెట్టుకొని చదువుకుంటా పోయినా, కానీ మాట్లాడేది రాదు. టెక్నికల్ గా అన్ని చేయగలుగుతా కానీ వర్బల్ ఇంగ్లీష్ లేదు. వర్బల్ ఇంగ్లీష్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడతాం. చెన్నైలోనే నాకు జాబ్ పోస్టింగ్ వచ్చింది, అక్కడ పోయిన తర్వాత చాలా ఇబ్బంది పడినాను ఫస్ట్. తర్వాత యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత ఈజీ అయిపోయింది, ఎందుకంటే అక్కడ కంపల్సరీ అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. కాబట్టి మీ అందరూ పర్ఫెక్ట్ కాదు, మనకి తెలుసు. ఇంప్రూవ్ చేసుకోండి. తప్పు మాట్లాడినందువల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సర్దిద్దుతారు. మీకు ఇంగ్లీష్ కూడా ఉంటుంది కదా, సో ఇంప్రూవ్ చేసుకోండి. ఎవ్వరు ఇది కాదు, కష్టపడినోడే సాధించగలుగుతాడు, కష్టపడగలను ఏమీ సాధించలేదు. అర్థమైనా? ఇది మైండ్ లో పెట్టుకోండి. టైం అనేది బాగా మెయింటైన్ చేయండి. సరదాలు అన్ని ఉంటాయి, ఎప్పుడో ఉంటాయి, దాంట్లో జోలికి పోదు. మన ఏం అనేది ముఖ్యం. మన గోల్ ఏమి, ఏదో ఒక జాబ్ కొట్టాలి. ఆర్ఆర్బీ కానీ, బిఎస్ఆర్బీ కానీ, ఇంకొక టీచర్ డిఎస్సీ అయినా కూడా ఇట్లా ఏదైతే ఫోకస్ ఉందో దానిపైన చదవాలి. మీరు దయచేసి ప్రతిరోజు టైం కేటాయించి చదువుకునేదాన్ని ప్రాక్టీస్ చేయండి. అట్లా చేస్తేనే డెడికేషన్ వస్తుంది, దాన్ని మనం బాగా చేయగలుగుతాం. లేదంటే మాకు కూడా బెస్ట్, ఏదైనా పని చూసుకోవడం బెస్ట్. ఇది ఎట్లుండాలంటే నిరంతరం జరగాలి, ఒక్కరోజు మిస్ అయ్యేదని కాదు. ఎంత కష్టం వచ్చినా ఏం ఏదైనా కూడా నీ 2 hours 3 hours దాన్ని ఖచ్చితంగా ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేయాలి. ఇది మామూలుగా మన అకాడమిక్ ఇయర్ కూడా మనకి ఇదే వర్తిస్తుంది. ఎంసీఏ పోయిన తర్వాత ఇంగ్లీష్ రాదు, కానీ ఏ రోజు క్లాస్ జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత అన్ని సబ్జెక్టులు రివిజన్ చేసుకొని నోట్స్ రాసుకొని పడుకుంటాను. దానివల్ల నేను ఇప్పుడు ఒక స్టేజ్ పోయొచ్చు. అదే పట్టుదల అనేది అది అందరిలో ఉంటది. అయితే ఎవరేం తక్కువ కాదు, అందరూ మెదవులే. ఒకరు దాంట్లో ఎక్కువ ఐక్యూ ఉంటది, ఇంకో దాంట్లో ఐక్యూ ఉంటది. మనం ఒకరికంటే తక్కువ అని ఎప్పుడు అనుకోవద్దు. మీలో ఉండేది బయటికి తీసుకురావాలి అంతే. అర్థమేనా? కాబట్టి ఈ అవకాశం వచ్చింది మీకు, డెడికేటెడ్ గా చదవండి మంచిగా. నా పేరు బి రామచంద్ర, సాయి డిగ్రీ కాలేజ్ లో 14 సంవత్సరాల నుంచి తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. ప్రైవేట్ కాలేజ్ అయితే మనకి ఇంకా ప్రైవేటా గవర్నమెంట్ నాలెడ్జ్ తెలుగు ఉంటే మనం ఎట్లయినా బతుకు.
మోసం చేయకుండా, ఇంకోని దగా చేయకుండా, ఇంకోని ఇది చేయకుండా, అంటే ఇంకోని బాధ పెట్టుకున్నా మనం బ్రతకాలి. ఏదో ఒక దారుణం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే సార్ ఇవన్నీ అవసరమా, మిగతా వాళ్ళు బతకడం లేదా, పని చేసుకుంటూ బతికేస్తున్నారు లేదా, కూడా చదువుకున్నాం. అంటే ఇది ఏంటిది, మానసికమైనటువంటి శ్రమ. వాళ్ళు కష్టపడుతుంటారు, ఏదో ఒకటి ఏదో పని చేస్తుంటారు. అదేంటిది, అది శ్రమతో, శారీరక శ్రమ. ఇది మానసికం, అది శారీరకంగా శ్రమ చేస్తే ఏమవుతుంది రిజల్ట్, వెంటనే ఏదో డబ్బు రూపంలో వాడికి వచ్చేస్తుంది. ఇంకా ఇంతకంటే నాకు ఇది కూడా డబ్బు అవుతుంది. మానసికమైనటువంటి శ్రమ చాలా, అది నిదానంగా దాని ఫలితం అనేది ఎలా ఉంటుందంటే, వాడు జీవితాంతం కష్టపడుతూనే ఉండాలా, నువ్వు కష్టపడాల్సిన పని. దీని ఫలితం అలా ఉంటుంది, మానసికమైనటువంటి శ్రమ. మరి ఇప్పుడు తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి తల్లిదండ్రులు మనల్ని చదువుకోవడానికి వాళ్ళు సదుపాయాలన్నీ కూడా కల్పించి మనం వదిలేదు. మనం ఏం చేస్తున్నాం అనేది అది ఎవరికి ఎవరు మేము చెప్పడం కంటే, మేము చూసి ఏదో భక్తి చెప్పడం కంటే, మిమ్మల్ని మించినటువంటి ఆత్మవిమర్శ, మిమ్మల్ని మించినటువంటి నీకు సరిగా చేయడమా ఇంకోటి చేయడం అనేది నీకు మించి ఇంకోటి ఎవరు కూడా బాగలేదు. అది నిజమే. అంటే నీకు తెలిసినంతగా పక్కన వాడికి ఎవరికి తెలియదు. జన్మించిన తల్లిదండ్రులు కూడా తెలియదు నీ గురించి. అవునా కదా, తప్పు మాట్లాడానా? మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు, అవునా? మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు ఏంటిది? ఈ ప్రశ్న ఎవరు వేసుకోవాలి? మిమ్మల్ని మీరు అబ్జర్వేషన్ అంటారు. మిమ్మల్ని మీరు ఖచ్చితంగా పరిశీలన చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నాం, ఎలాంటి పనులు చేస్తున్నాం, ఎలాంటి ఆలోచనలు వస్తుంటే ఎలాంటి పనులు చేస్తున్నాం, ఇప్పుడున్న ఆలోచన ఏంది, ఇవన్నీ రకరకాల ఆలోచనలు వస్తున్నాయంటే ఎక్కడో ఒక లక్ష్యం లేదు మన దగ్గర, ఒక గోల్ అనేది లేదు. అంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆలోచన మంది పరిపరి రకాలుగా చిత్తచాంచల్యం ఉంటారు, అంతే తెలుగులో మాట్లాడారు. అలా ఉన్నప్పుడు ఏమనుకుంటారు, నువ్వు ఆ పోస్ట్ పోదాం, ఈ పోస్ట్ పోదాం, అది పోదాం, ఇది పోదాం, రకరకాలుగా పరిగెడుతూ ఉంటారు. ఒక చోట నిలబెట్టాలంటే దాన్ని మనసుని అదుపులో పెట్టుకోవాలి, అవునా? ఒక దాని మీద కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అంటారు కదా. ఇవన్నీ ఎప్పుడు కుదురుతాయంటే, నిలకడగా ఒక ఆలోచన ఒక చోట నిలబెట్టాలంటే సాధ్యమైన పని అనేది ఇప్పుడున్న మీ వయసులో అయితే అసలు అసాధ్యమే, అది ఎవరికి సాధ్యం కాదు. మరి దాన్ని సాధ్యం చేసుకోవాలంటే మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి చాలు. మంచి లక్షణాలను కొన్ని మనము కొద్దిగా కష్టపడి అలవాటు చేసుకుంటే అవి మనల్ని తీసుకెళ్తాయి. అది ఏంటంటే ఒక గోల్, ఒక లక్ష్యాన్ని నిర్ణయం చేసుకోవడానికి తగిన ఆలోచన. చూడండి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ స్నేహితులు ఉంటారు, మీ చుట్టూ మీ స్నేహితుడు ఎట్లయినాడు అతడు మామూలుగా మీ ఆలోచనలు, మీరు చేసే పనులు అలాంటివి అవతల వ్యక్తులు ఉన్నప్పుడు నిజమా ఇది? అంటే ఇంకొకటి ఉంటాడు మధ్య రకంగా, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఎలా ఉండాలా, ఎలా వాడినా వాడు చూస్తూ అయిపోతుంటాడు. ఇప్పుడు నీవేం చేస్తుంటావు, నా ఫ్రెండ్ వీడు నేను ఇలాగంటే మీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయంటే అక్కడ వరకే ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళతో స్నేహం చేయండి అంటుంటారు. ఎందుకు, వాళ్ళ అనుభవాల్లో కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అవి వాళ్ళు అనుభవించారు కాబట్టి అవి మనకి పాఠాలుగా మారుతాయి. అంటే సత్సాంగత్యము అంటారు. మరి స్నేహం కూడా మంచిగా ఉండేది. మనకు ఒక నలుగురు మీరంతా ఇప్పుడు ఒక చోట చేరారు, మీరంతా కూడా మీ లక్ష్యం ఏంది, ఇప్పుడు ఏదో ఉద్యోగాన్ని ఖచ్చితంగా సాధించాలి. ఇప్పుడు మీరంతా కూడా స్నేహం అయిపోయినట్టే, స్నేహితులుగా మీ లక్ష్యం అంతా ఒక చోట చేరిపోయింది. మరి దీనికి కావాల్సినటువంటిది సంసిద్ధత కావాలి. ఎవరు సంసిద్ధంగా ఉండాలి చెప్పే, గురువా లేదా లేకపోతే ఎగ్జామ్ ఏముండాలి? ఏ ఒక్కటి లేకపోయినా జరగదు, అన్ని ఉండాల్సిందే. ఎగ్జామ్ రాని మనం ప్రాక్టీస్ చేస్తే ఏం బాగా, గురువు లేదు నువ్వేం నేర్చుకుంటావు, మీరు లేదు గురువు ఏం చెప్తాడు. ఇవన్నీ కూడా ఎన్ని అవకాశాలుగా గురువుగా మనకి ఒకే చోటగా ఒక అవకాశంగా వచ్చినప్పుడు దీన్ని మనం తెలుసుకోవాలి. నిజంగా నాకు అవసరం ఉద్యోగం,
ఇదే సాధించాలి. ఈ నిర్ణయం మానసిక సంకల్పం ఎలా ఉండాలంటే ఎప్పుడు నేను అడిగినా కూడా నేను ఉద్యోగం వచ్చేంత వరకు మీకు మిగతా వాటి గురించి నేను ఆలోచన అదే అబ్దుల్ కలాం గారు బర్నింగ్ డిజైర్ ఆకాంక్ష ఎన్ని ఉండాలంట. కోరిక అనేది మనిషిని దహించి వేస్తూ ఉండాలి. ఏం కోరిక? తప్పుడు పనులు చేయాలని రాసుకోవాలి. ఎలాంటి కోరిక? మన కోరిక లక్ష్యం ఏంటిది? దాన్ని సాధించేంత వరకు దాన్ని తలుచుకొని అనుకోని మనల్ని అంటే గ్రహించి వేసేంత స్థితికి మన కోరిక ఆ స్థాయిలో ఉండాలి. మన భాషను మనము మర్చిపోయామంటే ఒక జాతి అంతరించింది అంటే మనం బ్రతికున్నా కూడా చచ్చిన వాళ్ళు పిల్లలు. ఇది నేను చెప్తున్న మాటలు కాదు. మనకు ఐక్యరాజ్య సమితి ఉంది కదా, ఇక్కడ మాట్లాడుతున్నా కాబట్టి తెలుగు భాషను కూడా మనం గౌరవించాలి. తెలుగు భాషను కూడా మనం ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. భావితరాలకు అందించాలంటే మనం నేర్చుకోవాలి. వారసులుగా మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు వారసత్వంగా ఇంకొకరికి అందించడానికి, మన ముందు తరాలకు అందించడానికి మరి దాన్ని కూడా మనం కాస్త జాగ్రత్తగా దాన్ని కూడా మనం ఎప్పుడైతే బాగా చదవటము, రాయటము, మాట్లాడటం, ఆ సత్ప్రవర్తన అనేది ఇలాంటి తెలుగు భాషలోనే ఉంది. అదైతే గర్వంగా చెప్పగలను. సత్ప్రవర్తనలు అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే తెలుగు భాష నుంచే వస్తాయి. వేరే భాష కాబట్టి భాషను కూడా మనం మాట్లాడుతున్న మాట అవతల వ్యక్తి కూడా ఇబ్బంది లేకుండా చక్కగా వింటున్నాడు. మన మాటల్ని కూడా ఆయన అర్థం చేసుకుంటున్నాడు. మళ్ళీ ప్రతిస్పందనగా ఆయన కూడా బాగా మాట్లాడుతున్నాడు నాతో అంటే అదే గౌరవం, సభ్యత, సంస్కారం. ఇలాంటివి మనం నేర్చుకోవాలి. ఇలాంటి మీ దగ్గర ఉన్నాయి. దాన్ని మనం ఆచరణలోకి తీసుకురావాలంటే మీ దగ్గర పూర్తిగా ఈ విషయాలు లేవని కాదు. ఇప్పుడు ఎక్కడో విన్నామే, మళ్ళీ ఇప్పుడు జాగృతం చేయాలి. పునరక్షరణ అంటారు. మళ్ళీ తిరిగి లోపల ఉన్నటువంటి ఆలోచన అక్కడ ఎప్పుడో విన్న విషయాన్ని మళ్ళీ ఇప్పుడు తిరిగి తీసుకురావాలి. ఇలాంటివి కొన్ని లక్ష్యాలు అలవాటు చేశాయి అనుకోండి, తప్పనిసరిగా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీ చేతనే మీకున్నటువంటి తెలివితేటలతోనే సాధింపబడుతుంది. ఆ రోజు సంతోషించేది మీకంటే ఎక్కువగా ఎవరంటే మేము. అది కూడా మేము గర్వం చేస్తాం. ఎందుకు? ఏదో మాకు తెలిసిన విషయాలు ఇలా చెప్పడంలో ఒక స్థాయిలో ఉన్నారు. ఇలాంటి ఆనందం మాత్రమే మిగిలించుకోవాలి. నేను వచ్చి ఎవరైనా ఉద్యోగం వచ్చింది కదా నాకు అది చేసి ఆ ప్లాట్ఫామ్ ఇవన్నీ ఎవరు అడగరు. కాబట్టి చాలా జాగ్రత్త. ఇలాంటి అవకాశాలు రావు. ఒక దాదాపుగా 7-8 years ఇందాక అన్నగా సార్ చెప్పినట్టుగానే అదే జరిగింది. అప్పుడు ఇంకా హిస్టరీ కూడా చెప్పుకుంటాం. వాళ్ళ ఆసక్తులు చూసి ఒక 150 మంది దాకా వచ్చేసరికి నేను బాగా ప్రిపేర్ అయ్యి తెలుగుతో పాటు హిస్టరీ కూడా చేసుకోవచ్చు. అప్పుడు బాగా దాదాపుగా ఒకరిద్దరు కదా సాధించారు కదా. మరి